అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. వైసీపీ వ్యతిరేకించిన అన్ని పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇక కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే ఆంధ్రప్రదేశ్ చట్టబద్ద రాజధానిగా అమరావతికి రాజముద్ర పడనుంది. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి చట్టబద్దత దిశగా కీలక ఘట్టం పూర్తయింది. చట్టబద్దత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బిల్కు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఆప్, తృణమూల్, బీజేడీ, జేడీయూ, ఆర్జేడీ, బీఆర్ఎస్, ఉద్దవ్, శివసేన పార్టీల ఎంపీలు మద్దతు ప్రకటించారు. బిల్లుపై చర్చను కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రారంభించారు. బిల్ ప్రవేశపెట్టడం రైతుల విజయంగా ఆమె అభివర్ణించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమర్శించారు. 12 years of policy paralysis of the central government, the hypocrisy where they supported the then CM's demand for 3 capitals. Have you ever heard of it? So what happened? Andhra did not have any capital for 12 years. Asset division of 1.42 lakh crore, still undivided. Power dues, a disputed claim that needs a neutral settlement body. Nothing has been done. Institutions of national importance, Schedule 8, still unfilled for Telangana. The railway coach factory promised to Telangana has not materialized. తెలుగు ప్రజలందరికీ ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందని పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు, మహిళలు పడిన కష్టాలను సభకు రామ్మోహన్ వివరించారు. 34,000 acres have been donated by 29,000 farmers. They have given it voluntarily for the construction of the capital, sir. That is the large-heartedness of Amaravati people. Without taking a rupee, the only conviction was that the Amaravati is going to be built as a world-class capital. Once this confusion was created, then the same farmers and the same women took up to the streets to fight for it. విభజన సమస్యల పాపం కాంగ్రెస్ దేనని బీజేపీ సభ్యుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. ఏపీతో పాటు తెలంగాణకు కూడా ప్రధాని మోదీ నిధులు అందిస్తున్నారని వివరించారు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు. ఇవాళ కొత్తగా ఆయన కాయిన్ చేశాడు. ఏంటది? మూవీ గనట. ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చిలకడటమాడు. ఆడపడుచుల యొక్క వారి యొక్క త్యాగాన్ని ఇవాళ వృధా పోకుండా ఉండాలంటే అక్కడే అమరావతిలోనే ఇవాళ రాజధాని నిర్మాణం కావాలని చెప్పి ఈ చట్టబద్ధత కల్పిస్తాం. పార్లమెంట్ లో చేసే చట్టానికి ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా దీని గురించి ప్రశ్నించేటువంటి వాతావరణం లేకుండా మోదీ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉన్నది. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లులో స్పష్టత లేదని వైసీపీ వాకౌట్ చేసింది. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నైతో పోల్చుకుంటే ఎక్కడైనా సరే సుమారుగా నిర్మాణం చదరపు గడికి 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటుంది సార్. కానీ అమరావతిలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనలైజ్ చేసిన టెండర్స్ లో సార్ స్క్వేర్ ఫీట్ కి 12,000 రూపాయల నుంచి 13,000 రూపాయల రేట్లు ఫిక్స్ చేశారు సార్. ఉచితంగా నీరు, విద్యుత్ ఛార్జీలపై రాయితీలు ఇచ్చిన తర్వాత ఈ 1000 మంతా కూడా ఈ డబ్బులు ఎక్కడికి పోయింది సార్? Our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protest, we are walking out, sir. అమరావతి రైతుల కన్నీళ్లకు చట్టబద్దత బిల్ పరిష్కారం చూపిందని టీడీపీ ఎంపీ బీదా మస్తాన్రావు చెప్పారు. అమరావతిలో పునాదులను కూల్చారు, కానీ ఆంధ్రుల గుండెల్లో ఉన్న సంకల్పాన్ని కూల్చలేకపోయారు. కోట్లు ముట్టికాయలు వేసినా, ప్రజలు చిత్కరించుకున్న ఆనాళ్లు కళ్లు తెరవని వారికి నేడు ఈ బిల్లు ఒక చెంప పెట్టు సార్. అమరావతి చట్టబద్దత బిల్లును వ్యతిరేకించిన వైసీపీ ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. నమ్మకమైనటువంటి వ్యక్తులను ఆశ్రయించి ప్రజలు తమ ఆస్తులు కట్టబెట్టినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కేవలం రాజకీయ కోణంగా తీసుకోవడం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటన్నది ఇవాళ స్పష్టంగా చూసాం. కనీసం నేను వారి నుంచి ప్రపోజ్ ఏదైనా చేస్తారేమో అని ఆశించాను. నేను కేవలం అపోజ్ చేయడం అంటే ఈరోజు మరొకసారి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం బారిపట్ట ఉంది.
బిల్లుపై జవాబు ఇచ్చిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రూపంలో కొత్త రాజధాని వచ్చిందని అభినందనలు తెలిపారు. అనంతరం సభ్యులందరి సమ్మతితో మూజువాణి ఓటుతో అమరావతికి చట్టబద్దత బిల్లుకు ఆమోదముద్ర పడింది. వెంకటేశ్వరుడి ఆశీస్సులతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వర్ధిల్లాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you.